ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ వామ్ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం తెలంగాణ 3వ విడత పాదరక్షల పంపిణీ కార్యక్రమం 12 జూలై ఆదివారం లక్డీకాపూల్ నిలోఫర్ హాస్పిటల్ దగ్గర జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు చైర్మన్గా కొత్త వెంకటేశ్వరరావు, వామ్ వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా తంగుటూరి రామకృష్ణ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు, వామ్ గ్లోబల్ సీనియర్ సిటిజన్ చైర్మన్ ఉర బాబురావు, వేముల నారాయణరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సింగిరికొండ నరసింహ, మూటల సురేంద్ర, గర్రె రాఘవేంద్ర, నడింపల్లి రాఘవేంద్ర, నిరంజన్, కేవి రాజారావు, చెన్నకేశవరావు, వామ్ సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో మరి మన గ్లోబల్ ప్రెసిడెంట్ గారు తంగుటూరి రామకృష్ణ గారు వచ్చారు. అలాగే గ్లోబల్ చైర్మన్ ఊర బాబురావు గారు, మరి సింగిరికొండ నరసింహ గారు స్టేట్ ప్రెసిడెంట్, మరి రాజారావు గారు, రాఘవేంద్రరావు గారు, మరి సురేంద్రన్న, ఇప్పుడే తుమ్మలపల్లి రామ సత్యాన్ గారు వచ్చారు, మరి చెన్నకేశ్వరరావు గారు, వీళ్ళందరూ వచ్చారు. మరి అందరూ కూడా దగ్గర ఇక్కడ 500 నుంచి 600 మందికి చెప్పులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు నాంపల్లి పోలీసు వారు కూడా మాకు బాగా సహకరించారు. మరి ఇది 3వసారి దగ్గర 1500 జతలు 1600 జతలు పంచడం జరిగింది ఇప్పుడు చెప్పులు. మరి దీనికి ప్రాజెక్ట్ చైర్మన్ గా నన్ను పెట్టినందుకు నేను చాలా సంతోషిస్తాను. మరి మన సింగిరికొండ నరసింహ గారు కూడా మొన్న మధ్య ప్రపంచ ఆర్య మహాసభ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, గ్లోబల్ ప్రెసిడెంట్, సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ సింగిరికొండ నరసింహ గారి ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంచడం జరిగింది. ఇంకా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమానికి సహకారం ఇచ్చిన దాతలకు కూడా మా గ్లోబల్ మన వామ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా రాబోయే కాలంలో మంచి కార్యక్రమం చేసుకుంటారని తెలుపుకుంటూ మా రామ సత్యంగా మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మా కొత్త వెంకటేశ్వర గారు చైర్మన్ గా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అలాగే మా వామ్ అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారు కూడా వచ్చారు. వారు కూడా ఈవేళ ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ముందు బోర్డంత శ్రమ, డబ్బు అవసరం ఉంటుంది. ఆ రెండుని సమకూర్చగల వ్యక్తి మా కొత్త వెంకటేశ్వర గారు. అందుకే ఆయనకి ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవికి న్యాయం చేస్తున్నారు. అందరినీ టీం అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వామ్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఇది 3వసారి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పాదరక్షల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మనము మొదట క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, 2వసారి గాంధీ హాస్పిటల్ దగ్గర, 3వసారి ఇక్కడ పంచడం జరిగింది. ఈ రోజు దాదాపు 1000 పాదరక్షలు పంచడం జరిగింది. వినూతనంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి మా గ్లోబల్ అధ్యక్షులైనటువంటి తంగుటూరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు గ్లోబల్ తెలంగాణ సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు ఊర బాబురావు గారు అండ్ తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు అయినటువంటి సింగిరికొండ నరసింహ గారు అండ్ ఈ ప్రోగ్రామ్ కు చైర్మన్ అయినటువంటి కొత్త వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా పంచడం జరిగింది. ఎంతో మంది పేదలకు ఈ రోజు చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళు లాభాన్ని పొందారు. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నో జరగాలని, ఇటువంటి వాటికి స్వతహాగా దాతలు ముందుకొచ్చి సహకరించాలని మా ఆర్య వైశ్య సంఘాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వామ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఇది 3వసారి నాకు తెలిసి ఈ పాదరక్షలు ఇవ్వటం అనేది జరిగింది. చాలా బాగా చేస్తున్నారు. కొత్త వెంకటేశ్వర గారు కానీ, రామకృష్ణ గారు కానీ, బాబురావు గారు కానీ అందరూ కలిసికట్టుగా సహాయం చేయటమే కాదు, దగ్గరుండి వీళ్ళు టైం తీసుకుని ఇంత సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యాలు ఇచ్చి ముందు ఇంకా సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై వాసవి. రంగా చెన్నకేశ్వరరావు. నేను వామ్ సీనియర్ సిటిజన్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా వర్క్ చేస్తున్నాను, సేవలు అందిస్తున్నాను. ఈ రోజు కార్యక్రమం ఎంతో అమోఘం. మరియు కొత్త వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం మనకు అందరికీ అభినందనీయం. మరియు వామ్ అధ్యక్షుడైనటువంటి రామకృష్ణ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఎంతో సంతోషం. ఈ వాము యొక్క సీనియర్ పూజ్యం ఈ రోజు పాదరక్ష కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ వెంకటేశ్వర గారు మరియు రామ సత్యనారాయణ గారు మరియు సింగిరికొండ నరసింహ గారు మరియు తదితర మిత్రులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వాము తరఫున నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన అవకాశం. కేవలం ప్రేమ చేతనే సేవ చేయండి. బీదలకు ముఖ్యంగా సేవ చేయాలి. ఆ బీదల సేవనే మిమ్మల్ని సంరక్షించేది. రామసేవ అనగా బీదల సేవనే రామసేవ. కనుకనే బీదల సేవ చేయండి. ఈ బీదల నిమిత్తమై మీ ప్రాణాన్ని అంకితం చేయండి. నాకు వేరొక ఆశనే లేదు.
నాకు ఈ బీదల సేవనే ప్రధానమైన లక్ష్యము. ఏమైనా సరే ప్రాణాన్నైనా వారికి అర్పితం చేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ లక్ష్యం లోపల 1000 ఒక భాగాన్ని మీరు పెంచుకోండి. ఇది ఏ మానవుడు ఈనాడు చేయవలసినటువంటిది. మానవ